ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 1 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. వ్యాఖ్యాన అంశం: 3 వజ్రాలు పొదిగిన ముద్ర ఉంగరం 3వ భాగం. వ్యాఖ్యాన అంశం: 3 వజ్రాలు పొదిగిన ముద్ర ఉంగరం 3వ భాగం. ఈ 3వ రత్నం బలపరచును. మొదటి రత్నంగా పరిపూర్ణతను చూశాం. 2వ రత్నంగా స్థిరపరచి అనే పదాన్ని చూశాం. ఇప్పుడు ఈ 3వ రత్నం బలపరచును. కొన్ని వస్తువులు స్థిరంగా ఉంటాయి కానీ బలంగా ఉండవు. ఒక వీరుడు కవచం ధరించాడు, స్థిరంగా నిలిచాడు, కానీ అతని కత్తి సాములో బలం లేదు. హీనమైన దెబ్బలు కొడుతున్నారు. కవచాన్ని బలంగా అదిమి కట్టుకోలేదు. అతని ఉద్దేశం మంచిదే, సంకల్పం యోగ్యమైంది, కానీ శక్తి లేదు. అతనికి సరైన ఆహారం లభించడం లేదు. అతని జీవితంలో పాపం అతన్ని బలహీనపరుస్తోంది. రోగం ఏదో అతని శక్తిని హరించి వేస్తోంది. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ విశ్వమంతటిలోనూ బలవంతుడెవరో తెలుసా? దేవుడు నీ వైపు ఉంటే అది నువ్వే. క్రైస్తవ విశ్వాసి ఎంత బలవంతుడో చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదవండి. మామూలు మనుషులు ఎంత శౌర కార్యాలు జరిగించాలో చూడండి. అగ్నిజ్వాలలు చల్లార్చారు, సింహాల నోళ్లు మూయించారు, ఖడ్గధారలను ఓర్చుకున్నారు, హింసకులను చిరునవ్వుతో ఎదుర్కొని వారిని క్షమించారు. స్థిరత్వం, బలం దేవుడిచ్చేవి. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అంటున్నాడు పౌలు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏమిటో నీకు పూర్తిగా తెలుసా? ఒక బోధకుడు చెబితే అది ఎంతో నచ్చుతుంది. వేరొక బోధకుడు దానికి వ్యతిరేకం చెబితే అది కూడా నచ్చుతుంది. ఇద్దరూ కరెక్టే. అదెలా? నీలో వాక్యం విషయంలో స్థిరత్వం ఏది? ప్రియులారా, మీ అవగాహనలో, క్రీస్తునందు నమ్మకంలో, వాక్యంలో స్థిరంగా ఉండండి. దేవుడి మిమ్మలను స్థిరత్వంలోకి, బలంలోకి నడిపిస్తాడు. విశ్వాసుల కోసం తాను చేసిన ప్రార్థన లేక పలికిన ఆశీర్వచనం, పరిపూర్ణత, స్థిరత్వం, బలం దేవుడిస్తాడని అతని నమ్మకం. అది నెరవేరుతుందని పేతురుకు ఉన్న నిబ్బరమైన విశ్వాసం. శుభములతో వందనాలు.